మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం ఒక గట్టు నుండి బురకాయల కోటకు వెళ్తున్నటువంటి ఒక రోడ్డు ఏదైతే ఉందో, ఇక రోడ్డు బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక వర్షపు నీటి కారణంగా పూర్తి స్థాయిలో రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే బురకాయల కోట నుంచి ఆ గట్టుకి చేసేటువంటి ఒక ప్రయాణంలో దాదాపుగా 25 గ్రామాలకు సంబంధించిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే విజువల్స్లో కూడా మనం గమనిస్తున్నాం కదా. అంటే పూర్తి స్థాయిలో అంటే యొక్క బైక్ కూడా సగానికి సగం వరకు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి పనులు జరగాలంటే ఖచ్చితంగా ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగించాలని చెప్పేసి కూడా వాహనదారులందరూ కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారందరినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. గట్టు రూట్లో బీగతోకోట రూట్ నందు ఈ రైల్వే బ్రిడ్జి కింద వాటరు స్తంభింపబోయి దాదాపు 30 గ్రామాలకు 25 నుంచి 30 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వచ్చే పిల్లలు కానీ నడమ లోతు నీళ్ళు వస్తున్నాయి, మోకాళ్ళ లోతు పైన చిన్న పిల్లలు స్కూళ్ళు పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులకు మేము 2-3 సార్లు ఇన్ఫామ్ చేశాం సార్, ఎవరు పట్టించుకోలేదు. చెరువులోటి నీళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి, బ్లాక్ అయిపోయింది. ఇదే నాసిరకంగా పనులు చేయడం వల్ల ఈ తూములు బ్లాక్ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం లేకపోయినా కానీ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, కానీ దీనికి అధికారులు ఎవరు స్పందించలేదు. అందువల్ల సుమన్ టీవీ వారికి చెప్పి దీన్ని పై అధికారులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే దాదాపు వేలల్లో బండ్లు కూడా షెడ్లకు పోవడం జరిగింది, ఇక్కడ చెడిపోయి బండ్లు నీళ్ళలో మునిగి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఇక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని రిపేర్ చేపిస్తారని లేదా మరమ్మతులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో చూశారు కదండి, అంటే చిన్నపాటి వర్షానికే ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో వర్షపు నీరంతా ఇక్కడ అంటే చెరువుల్లో నుంచి బ్యాక్ వాటర్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల వాహనదారులు అంటే ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అంటే ఆ పొద్దున సమయాల్లో కానీ రాత్రి వేళల్లో కానీ కొంచెం ఎమర్జెన్సీ సమయాల్లో ఇక్కడ నుంచి రాకపోకలు చేయాలంటే వారు పడేటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం అని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు మనతో పాటు తెలియజేయడం అయితే జరిగింది. మామూలుగా ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఈ విధంగా ఉంటే గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు అదేవిధంగా ముసలిం ముతక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వారి దృష్టికి వదిలేస్తున్నామని చెప్పేసి కూడా వారందరూ కూడా మనతో పాటు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క సమస్య పైన వెంటనే అధికారులు చర్యలు తీసుకొని తగినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ నీరు నిల్వ లేకుండా చేయాలని చెప్పేసి కూడా వారందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది.